ఇక్కడ అదే గ్రంథంలో స్లామ్స్ 20వ అధ్యాయము 5వ వచనంలో దేవుడి యొక్క వాక్యం తెలియజేసేది ఏంటంటే, యెహోవా నీ రక్షణను బట్టి, ఎవరు? యెహోవా, దేవుడైనటువంటి యెహోవా నీ యొక్క రక్షణను బట్టి, నిన్ను రక్షించిన విధానాన్ని బట్టి, నిన్ను రక్షించినందుకు పరలోకమందు సంతోషించుచున్నాడంట. సంతోషించుచున్నాను. నీ రక్షణను బట్టి, నిన్ను రక్షించిన విధానాన్ని బట్టి, నువ్వు పరలోకానికి వస్తావన్న విధానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందుకున్నావు కాబట్టి నీ జయోత్సాహము అంటే జయము కలిగి ఉంటావు. రక్షణ పొందుకున్నందుకు అంటే, రక్షణ పొందుకున్నందుకు అంటే దేవుడు స్పిరిట్ ఇస్తాడు కదా. ఆ స్పిరిట్తో దేవుడు లీడ్ చేస్తూ నీకు జయముని ఇస్తాడు. జయోత్సాహము అంటే సంతోషము. జయములో నువ్వు ఒక గేమ్లో గెలిచినప్పుడు ఏమొస్తుంది? సంతోషం. జయోత్సాహము చేయుచున్నాను. నీ రక్షణను బట్టి దేవుడట పరలోకంలో జయోత్సాహము చేయుచున్నాడు. జయంగా, సంతోషంగా జైలు కొడతారు చూసా. ఎవరైనా గెలిస్తే ఏం చేస్తారు? పార్టీలో జై జై అని కొడతారు. కేసీఆర్కి జై అంటారా? కేసీఆర్కి డామ్ డామ్ అంటారు. గెలిచిన వాళ్ళని ఏమంటారు? కేసీఆర్ జై అంటారా? గెలిచే వాళ్ళకి జై కొడతారు. అలాగే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, జయోత్సాహంతో ఆ యొక్క దేవదూతలందరూ కూడా చప్పట్లు కొడతారంట. దేవుని మహిమపరుస్తారు. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మా దేవుని నామమును బట్టి అంటే యేసుక్రీస్తు అనే నామమును బట్టి మా చేతులు ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అని ఆ చేతులు ఎత్తినప్పుడు దేవుడైన యెహోవా ఆ ప్రార్థనలన్నీ సఫలపరిచాడట. నేను వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. ఇప్పుడు క్లాసులో నీ పేరు పెట్టి పిలవగానే ఎస్ సార్ అంటే అప్పుడు జయముని ఇచ్చాడంట. అలా నువ్వు ఉన్నప్పుడు దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నువ్వు రక్షణను బట్టి జయం ఇచ్చావు. ఇలా ఎత్తుచున్నారంట. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు జయించారనమాట. ఈ లోకమును జయించి వెళ్తారు వాళ్ళు. శోధన క్రియలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఎవరైతే రక్షించబడ్డారో వారు శోధనలో గుండా వెళ్తారు. కొందరు మామూలుగానే ఉంటారు. కొందరికి రక్షణ ఆనందాన్ని బట్టి శోధించబడిన వాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటారు. రక్షణ ఆనందం అంటారు. పరలోకం వెళ్ళడానికి దారి. అర్థమైందా? నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును కాక. అంటే నువ్వు ఏ ప్రార్థన చేసావో ఆ ప్రార్థనలన్నీ దేవుడు వింటాడంట. విని సమాధానం ఇస్తానని అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మంచి ప్రార్థన పరలోకం వెళ్తుందంట. దాని జవాబులు ఒకవైపు వస్తుంటే పరలోకానికి సమాధానం మన ప్రార్థన ఒకవైపు వెళ్తుందంట. నీ రక్షణ అంటే నీ యొక్క బాప్తిసం అన్నమాట. బాప్తిసం తీసుకున్న వాళ్ళ రక్షణ ఆనందం అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు పరలోకం వెళ్తారు. వారు పరిశుద్ధంగా ఉంటారు. దేవుని యొక్క ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు. వారు పరిశుద్ధంగా కాపాడుకుంటారు వాళ్ళను వాళ్ళు. అలాంటి వాళ్ళకి దేవుడు స్పిరిట్ ఇస్తాడు. వాళ్ళని బట్టి దేవుడు జయోత్సాహము చేయుచున్నాము పరలోకంలో. ఎవరైతే రక్షణ తీసుకుంటారో, బాప్తిసం తీసుకుంటారో వాళ్ళని బట్టి పరలోకమందు దేవుడు సంతోషిస్తున్నాను అని చెప్పేసి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదే ఇక్కడ ఇంకోటి ఏమంటాడు? మా దేవుని నామమును బట్టి, యేసుక్రీస్తు అనే నామమును బట్టి మా ధ్వజము, మా చేతులు పైకెత్తుచున్నాము.
ఎత్తినప్పుడు మా ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుచున్నాడు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. మీ ప్రార్థనలు ఎప్పుడన్నా సఫలపరిచారా? ఎప్పుడన్నా అలా ప్రార్థించారా? ఎప్పుడైనా మీరు బాప్తీసం తీసుకున్నారా? బాప్తీసం తీసుకున్న వాళ్ళని చూసారా? ఎలా ఉంటారు? ఎంత ప్రార్థిస్తారు? ఎంత పరిశుద్ధంగా ఉంటారు మీకు తెలుసా? ఎప్పుడైనా అడిగారా బాప్తీసం తీసుకుంటే ఎలా ఉంటుంది? బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు రక్షణానందం అంటే ఏంటో తెలుసా మీకు? పరలోకానికి ఎలా వెళ్తారో మీకు తెలుసా? పరలోకం వెళ్ళడానికి తగిన జ్ఞానం ఉందా మీకు? ఆ రక్షణ అంటే ఏంటి? రక్షణ పాత్ర అంటే ఏంటి? ఆ రక్షణ వల్ల నీకు ఏం దొరుకుతుంది? భూమి మీద ఏం దొరుకుతుంది రక్షణ పాత్ర వల్ల? ఏం సమాధానం దొరికింది నీకు ఆ రక్షణ పాత్ర వల్ల? చెప్పనా? ప్రశాంతత దొరుకుతుంది, దేవుని సమాధానం దొరుకుతుంది, దేవునికి తోడై ఉంటారు, తను మాటలతో నిన్ను సంతోషపెడుతూ నడిపిస్తూ ఉంటారు. నీకు చేయబోయే పనుల గురించి, చేస్తున్న పనుల గురించి చెబుతూ, జ్ఞానం ఇస్తూ, బుద్ధి తెలివితేటలు ఇస్తూ, ఎంతో జ్ఞానంతో నిన్ను నడిపిస్తూ ఉంటారు. నీ ప్రార్థనలన్నీ నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఆ ప్రార్థనలో నువ్వు అడిగిన ప్రార్థనలకన్నిటికీ జవాబులు ఇస్తావు. నువ్వు మంచి స్కోర్ కావాలి, మంచి స్కూటీ కావాలి, మంచి కార్ కావాలి, మంచి లైఫ్ కావాలి అని ప్రార్థిస్తారు. దాన్ని కష్టపడుతూ ఉన్నప్పుడు దేవుడు సఫలపరచును కాక అని చెప్పేసి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థనలకు నేను దీవిస్తానని యెహోవా సఫలపరచును గాక, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక అని ఆజ్ఞాపించాడు. ఆమేన్. యేసు నామములో ఇది జరుగును గాక అని ఆజ్ఞాపించుతుంది. ఆమేన్. అంటే దేవుడు దీవిస్తాడని అర్థం. దేవుడు మనం కష్టపడమని చెప్పాడు. కష్టపడినప్పుడు తగిన జ్ఞానాన్ని కష్టపడడానికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు కష్టపడితే మనకు జవాబు ఉంటుంది. దేవుని నామాన్ని బట్టి దేవుడు ఘనపరచబడతాడు, మనల్ని దీవిస్తాడు. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మనం కష్టపడతామని తెలిసి ఏం చేస్తాడు? మనకు డబ్బులు ఇస్తాడు. కష్టపడతామని తెలిసే చదువులో జాయిన్ చేస్తాడు. డిగ్రీ కాలేజ్ అయితే, పీజీ అయితే చదివి మంచి చదువు చదివిస్తాడు. ఐఏఎస్ ఐపీఎస్ చదవడానికి, మంచి మంచి స్టడీ చేయడానికి డబ్బులు పెడతాడు. కష్టపడతామని తెలిసే పెడతాడు. అప్పుడు మన తండ్రి నామము ఘనపరచబడుతుంది, ఆయన చెయ్యి ఎత్తబడుతుంది, ఆయన తల ఎత్తబడుతుంది అని అర్థం. మనం కష్టపడినప్పుడు, బాగా కష్టపడి సంపాదించినప్పుడు, మార్క్స్ మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు లాభపరచబడతారు. మన తల్లిదండ్రులు ఘనపరచబడతారు, మహిమపరచబడతారు. అప్పుడు పరలోకంలో నీకు గొప్ప ఫలం ఉంటుంది. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఘనపరచబడ్డారు, నేను ఘనపరచబడ్డాను బిడ్డ అని చెప్పేసి పరలోకంలో నీకంటూ ఒక మంచి ధననిధి ఉంటుంది. అలా అంటే పరలోకం అంటే ఇంక చాలా రీతుల్లో ఉంటుంది నీకు చెప్పడానికి. నువ్వు తెలుసుకుని దేవునితో సహవాసం చేసేదాన్ని బట్టి నీకు జరగబోయేదంతా కూడా దేవుడు చెప్తూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇఫ్ యూ రీడ్ ద బైబిల్ దెన్ యూ విల్ గెట్ దట్ what will happen in the heaven. Very sure. God will see you. Sure. Then you will get right. Good night.